హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యూమనీ టాకీస్. మనకి యూట్యూబ్ వాడే వైటీ స్టూడియో అనే ఒక యాప్ అయితే వదిలాడనమాట. అది కొత్త వారికి, కొత్తగా ఛానల్ పెట్టిన వారికి కావచ్చు, వారి ఇష్టం, వారు ఏమైనా చేసుకోవచ్చు, ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. వైటీ స్టూడియో చాలా బాగుందన్నమాట. చాలా సింపుల్ గా మీకు ఎటువంటి వాటర్ మార్క్ కానీ లోగోలు కానీ ఏమీ కనిపించవు అందులో. ఎందుకంటే అది యూట్యూబ్ వాడే. మనం అందరికీ తెలుసు, మనం ఏం ఎడిట్ చేసినా అది యూట్యూబ్ కోసమే అందరికీ తెలుసు కాబట్టి, అది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాడే ఏం చేశాడంటే ఒక వైటీ స్టూడియో అనేసి ఒక ఎడిటింగ్ యాప్ అనేదాన్ని మనకైతే ఇచ్చాడనమాట. అది చాలా అప్డేటెడ్ వర్షన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మనం చూస్తుంటాం ఇప్పుడున్న కైన్ మాస్టర్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఎన్నో చాలా ఉన్నాయి. వీటన్నింటినీ పోల్చుకుంటే వాటన్నిటికీ వాటర్ మార్కు అవి కొన్ని ఒక్కొక్కసారి స్లో అవడం, వాటర్ మార్క్ లేకుండా ఇలాంటి సిచ్యువేషన్ మనం చూసి ఉంటాం. కానీ ఇది అలా కాదండి. చాలా అంటే చాలా బాగుంది. మనకి అన్ని రకాల ఫ్యూచర్లు ఉన్నాయన్నమాట. వాళ్ళంటే ఒకసారి నేను దాన్ని అయితే ఒక ఎడిట్ చేశాను. దాన్ని మీకు క్షుణ్ణంగా అయితే ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు చూడండి. గూగుల్ ప్లే ఒకసారి వెళ్ళండి. అందులో మీకు కనిపిస్తూ ఉంటుంది వైటీ క్రియేట్ అని ఉంది. పైన కైన్ మాస్టర్ ఉంది, అది కాదు, వైటీ క్రియేట్ ఇక్కడ చూస్తున్నారుగా. అది ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయిన తర్వాత అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అక్కడ పైన ఉన్నటువంటివి మొంకి నేను క్రియేట్ చేసినది. ఇందులో క్రియేట్ చేసుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంది. చూడండి, ఇది ఇందులో మనం ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇవి చూడండి, ఇలాంటివి కొన్ని మనకున్న టెంప్లెట్స్ అవి తీసుకొని మనం షార్ట్స్ చేసుకోవాలంటే మనకున్న ఆల్రెడీ మనం షూట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఇందులో డైరెక్ట్గా వేసి మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇలా ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకి ఏ వీడియో అయితే కావాలో ఎడిట్ చేయాలో దాన్ని తీసుకుంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. దాన్ని టైం లైన్లోకి ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, అక్కడ మనకి కటింగ్ సింబల్ కనిపిస్తుంది కదా. ఆ సింబల్ మీద మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టి ఇలా కట్ చేస్తే 2 పీస్ అయిపోతుంది అనమాట. మనం ఎక్కడ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. అది చూడండి, మనకు వద్దనుకుంటే లెఫ్ట్ దానిపైన పెట్టి ఇలా పక్కలో డిలీట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయచ్చు. మనం ఏదైనా ఎఫెక్ట్ వేసుకోవాలంటే అందుకే ఎఫెక్ట్స్ అనేది అక్కడే పక్కలో ఉంది చూడండి, దానిపైన ఇలా ఎఫెక్ట్స్ వేసుకోవచ్చు అనమాట. చాలా రకాలుగా ఉన్నాయన్నమాట. మనకి ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు. డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయి. చూడండి, ఇప్పుడు కట్ చేశాను. ఇక్కడ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీడియో ఇలా మనకి ఏది కావాలన్నా అది మనం ఏదైనా ఎఫెక్ట్గా ఇవ్వాలనుకుంటే వీడియోలో హారర్ ఎఫెక్ట్ కూడా దొరుకుతుంది మనకు కావాలంటే. స్క్రీన్ ఎలా వెళ్ళాలి సైడ్కి అనేవి అన్నీ ఉన్నాయన్నమాట. మనం ఎలా వేస్తే అలా అనేది మూవ్ అవుతుంది అనమాట. అది వందల సంఖ్యలోనే ఉన్నాయన్నమాట. ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. మనకు దాంట్లో కలర్ కావాలా, బ్లాక్ అండ్ వైట్ కావాలా, ఏది కావాల్సన్నా ఇలా అయితే చేసుకోవచ్చు. అలా అయితే కింద చూడండి, ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. మీకు ఆప్షన్స్ కింద కనిపిస్తున్నాయి కదా సింబల్స్. మీకు చాలా వరకు మీకు అన్నిట్లో అన్ని యాప్లో ఎలాగో ఉంటాయి అలాగే చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, టైటిల్ ఏదైనా వేయాలనుకుంటే మీరు ఇలా అయితే టైప్ చేసుకునేసి, నేనైతే నా పేరు టైప్ చేస్తున్నాను అన్నమాట. ఇలా టైప్ చేసుకొని దాన్ని కూడా మీరు ఎలా కావాలో అలా ఇలా చేతితో పట్టి ఇలా ప్రెస్ చేసి లాగాలన్నమాట. అది నార్మల్గా అయితే రాదు. చేతిలో 2 వేళ్ళతో ఇలా టచ్ పైన ఇలా పైకి కిందకి తీస్తే అలా అది వెడల్పోతుంది అన్నమాట. ఇందులో తీసి మనకి ఇలా చూస్తున్నారు సింబల్స్ ఏవి కావాలా, మీకు అంటే ఏ రకంగా కావాలో అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ కలర్స్ కూడా అంతే. ఏ కలర్ కావాలో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ కలర్ వచ్చేస్తుంది దానికి. అది ఎంత లాంగ్ ఉండాలి టైటిల్ అనేది కూడా మీరు అక్కడ తీసుకోవచ్చు అన్నమాట. ఇలా
ఏ యాంగిల్లో కావాలంటే అలా యాంగిల్లో సెట్ చేసుకోవడానికి అన్నీ అనువుగా ఉన్నాయన్నమాట అందులో. ఈ విధంగా దాన్ని కూడా మీరు ఒక ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తే అది చాలా ఎఫెక్ట్లు ఉన్నాయి వీడియోకి లాగానే. అది టైటిల్కి కూడా మీరు సపరేట్ ఎఫెక్ట్ అనేది వేయచ్చు అనమాట దీని మీద ఇలా పెట్టేసి. తర్వాత అయితే చూడండి, మనం మధ్యలో ఏదైనా వేరే షార్ట్ యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసేసి మధ్యలో ఉన్న మీరు ఆ సింబల్లో ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఆ ఫైల్లో నుంచి మీరు దాన్ని ఇలా వేసేసుకోవచ్చు అనమాట. అది అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాగే మీరు చూసుకున్నట్లయితే వాయిస్ ఎలా రికార్డ్ చేయాలన్నది చూపిస్తాను. చూడండి, వాయిస్ రికార్డ్ అనేది ఉంటుంది అనమాట కింద. దానిపైన ప్రెస్ చేసి మీరు ఇలా దానిపైన ఒక్కసారి ప్రెస్ చేస్తే రికార్డ్ అవుతుంది అనమాట. మీకు ఏం కావాలో అక్కడ రికార్డ్ అయిపోతుంది. ఇలా దాన్ని కూడా అంతే, ఎంత కావాలో కట్ చేసుకోవచ్చు. తర్వాత వాల్యూమ్ దానిపైన హై చేసుకోవచ్చు అనమాట. మీరు లాగి ఆడియో క్లీనప్ అనేది ఉంటుంది పక్కలోని, దానిపైన ప్రెస్ చేస్తే ఇలా ఆడియో క్లీనప్ అనేది అయిపోతుంది అనమాట. అందులో ఏదైనా నాయిస్ ఉన్నా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి వేసి అలా ప్లే చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మీరు మ్యూజిక్ పరంగా ఎన్నో ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. చూడండి, ఎఫెక్ట్స్, మ్యూజిక్ చాలా ఉంది. మీ ఓన్ మ్యూజిక్ కూడా అలాగే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చాలా వరకు ఎఫెక్ట్స్ అనేది ఇందులో అయితే ఉన్నాయన్నమాట. మీరు చూడండి. చూస్తున్నారుగా, ఇలా వందల్లో ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే ఇన్ని ఉండవు, చాలా వందల సంఖ్యలో ఉన్నాయి. మీకు నచ్చిన మ్యూజిక్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ వేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత సింబల్స్ అనేటివి మీరు చూడండి, ఎన్నో రకాల సింబల్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మనం యూట్యూబ్ లైక్, సబ్స్క్రైబ్ ఇలాంటివి అయితే మనం వేరే ఎక్కడో డౌన్లోడ్ చేసి వేసుకోవాలి. ఇందులో చూడండి, అందులోనే ఉన్నాయి. ఏది కావాల్సిన చూడండి, మీకు కావలసినటువంటిది అందులో యాడ్ చేసుకోవచ్చు. అది పెద్దది చిన్నది కావాలనుకుంటే ఇలా చేత్తోనే మనం ఇలా 2 వేళ్ళతో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మనం ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ లైక్ సింబల్ పెట్టాలంటే దానిపైన ప్రెస్ చేసుకోవచ్చు. 1 by 1 అన్నీ ఒకే ఫ్రేమ్లో కూడా దాన్ని అన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. పెట్టేసి ఇలా అయితే వస్తుంది. దాన్ని ఈ విధంగా అయితే చేత్తో చిన్నదిగా చేసుకుంటే మనకు కావలసిన సైజ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా చూడండి. తర్వాత బెల్ ఐకాన్, అది కూడా మూమెంట్తో కావాలన్నా చేసుకోవచ్చు మనం, లేకపోతే నార్మల్గా అలాగే స్టిల్గా అన్న పెట్టుకోవచ్చు. తర్వాత దానికి కూడా మూమెంట్ కావాలంటే ఈ విధంగా అయితే ఎఫెక్ట్స్ వేసుకున్నాం అనుకో, అది మూమెంట్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. మీకు దాంట్లో ఫన్నీగా గిఫ్ట్ మరి ఎన్నో రకాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. థంబ్నైల్కి యూజ్ చేసుకోవచ్చు అలాంటివి, లేకపోతే మీరు ఎక్కడైనా ప్రతి వీడియో పైన ఇలాంటివి అయితే వేసుకోవచ్చు అన్నమాట. అన్నీ అయితే ఉన్నాయి. తర్వాత మీరు ఇందులో కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, గ్రీనిష్గా ఉంది. ఇందులో మనం బ్లాక్ అండ్ వైట్ కావచ్చు, ఇంకా రిచ్ గానో డల్ గానో మీకు నచ్చిన కలర్ అంటూ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నార్మల్గా ఉన్నటువంటి గ్రీన్ కలర్ ఇంకొంచెం రిచ్ అయింది. అందులో మనం బ్రైట్నెస్, బ్లాక్, మనం ఏది ఎలా కావాలని అడ్జస్ట్ చేసుకునేటటువంటి వీలుగా ఇందులో చాలా అయితే ఆప్షన్స్ ఇచ్చాడనమాట. మీరు చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే మనమే అడ్జస్ట్మెంట్ చేస్తూ మనకి ఎలా కావాలో అలా చేసుకుంటాం. మనందరికీ తెలుసు. యాక్చువల్గా కొత్త వారికి చాలామందికి తెలియకపోవచ్చు, వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వారందరికీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇది, యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్త వారి కోసం మాత్రం. నేనైతే ఇది వచ్చిన తర్వాత ఎక్కువగా ఇందులోనే ఎడిట్ అయితే చేస్తున్నాను. కొంతవరకు మొబైల్లో చేయాల్సి వస్తాయి. చూడండి, బ్రైట్నెస్ ఇలా ఎలా పెంచుకోవచ్చు అనేది, స్పీడ్ అన్నమాట ఇది. ఆ స్పీడ్, స్లో మోషన్ కూడా
చాలా ఈజీగా ఇలా జరుపుకుంటూ ఉంటే స్లో కావాలా, మీకు ఎంత స్లో కావాలి చూడండి, ఎందులోనూ లేదు ఇంత ఆప్షన్. మీకు ఎలాంటి స్లో మోషన్ కావాలి, ఎలాంటి ఫాస్ట్ మోషన్ కావాలన్నది ఇందులో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇలా అన్నమాట చూడండి. అలాగే రివర్స్ కూడా అన్నమాట. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఓకే కొట్టిన తర్వాత అది ఇలా తీసుకుంటుంది, ఫైనల్ అయిపోతుంది అనమాట, సెట్ అయిపోతుంది ఒకసారిగా. మనకి అలాగే చూడండి, మనకు వీడియో ఏ యాంగిల్లో కావాలన్నది కూడా అక్కడే ఉంది, రొటేట్ అనే ఆప్షన్ అయితే ఉంది. మనం రొటేట్ చేసుకోవచ్చు అనమాట, ఏ విధంగా కావాల్సిన ఉన్న వీడియోని ఉల్టాలో సిద్ధాలో మనం ఎలా కావాలన్నా అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొకటి మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను అనమాట. మనం గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలన్నది కూడా ఇందులో ఉంది. గ్రీన్ స్క్రీన్ లేకపోయినా చూడండి ఇలా రిమూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఇది చేశాడు, ఎవరైనా చేసుకోవచ్చు. దాన్ని తర్వాత మనకి నచ్చిన కలర్లో మనం మొబైల్లో చేసుకున్నట్లయితే గ్రీన్ స్క్రీన్ ఇందులో కొంచెం నీట్గా రాదు కాబట్టి కొంతవరకు అయితే దాన్ని కలర్ షేడ్ చేసుకొని ఈ విధంగా కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. చూడండి, ఇది కూడా మినిమం వచ్చింది, ఇది గ్రీన్ స్క్రీన్ లేదు కాబట్టి. అదే గ్రీన్ మ్యాట్ ఉన్నట్లయితే ఇంకా చాలా బాగా వస్తుందన్నమాట నీట్గా. తర్వాత దాన్ని బ్యాక్గ్రౌండ్లో అయితే ఏ విధంగా మనం బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఒక ఆప్షన్ అనమాట. ఇందులో జనరేట్ వీడియో, ఇమేజ్, వీడియో అన్నీ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కోతి బొమ్మను అయితే తీసుకున్నాను అన్నమాట. ఇది ఒక జస్ట్ ఫోటో అంతే. దానికి మీరు కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే అది మీకు విత్ ఇన్ సెకండ్స్లో మీకు వీడియో అయితే జనరేట్ చేసి పెడుతుంది అనమాట. ఈ విధంగా అయితే మీకు నెట్ ఫాస్ట్ ఉన్నట్లయితే చాలా తొందరగా అయిపోతుంది. మీకు నెట్వర్క్ లేని ప్రదేశాల్లో కొంచెం లేట్ అవ్వచ్చు. చూడండి, ఇక్కడ కొంచెం ఫాస్ట్గా ఉంది కనుక కొంచెం ఫట్ అని అయిపోతుంది. 100% అయిపోయింది. నేనైతే జస్ట్ రన్నింగ్ మంకీ అని మాత్రం ఇచ్చాను అంతే, మంకీ పరిగెత్తుతూ ఉంది. అలా మనకు కావాల్సినది నచ్చినది ఇచ్చి మనం అయితే చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఏ యాంగిల్లో కావాల్సన్నా, మీకు లెంత్ వీడియో కావాల్సన్నా పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ విధంగా అయితే ఆ ఆప్షన్ ద్వారా మీరు క్లిక్ చేసుకున్నట్లయితే అందులో మనకి ఎంత నిష్పత్తిలో కావాలని అక్కడ కనిపిస్తుంది. మీరు దాన్ని బట్టి మీరు ఏ విధంగా కావాల్సన్నా మీరు దాన్ని అయితే సరి చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఈ విధంగా మీకు 3 రకాలుగా అయితే ఉన్నాయి. అందులో మనకు నచ్చిన ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు లెంత్ వీడియో కావాలంటే ఒకలా, నార్మల్ రీల్స్ గాను షార్ట్స్ గాను కావాలంటే ఒకలా, లేకపోతే ఫేస్బుక్ కావాలంటే ఇంకొకలా పెట్టుకొని మీరు అడ్జస్ట్మెంట్ కూడా చూడండి. మీకు అడ్జస్ట్మెంట్ కూడా చేతిలోనే మీరు ఇలా 2 వేళ్ళతో తీసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఈజీగా అడ్జస్ట్ అయిపోతుంది. మీకు జనరేట్ వీడియోలో ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. అందులో వచ్చి ఓపెన్ చేస్తే మీరు అందులోనే కొన్ని రకాలైనటువంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడు అనమాట. మీరు అందులో ఉన్న ఒక వీడియో, ఒక ఫోటోని తీసుకొని అదేలాగా కూడా మీరు ప్రాంప్ట్ ఇచ్చి మీరు జనరేట్ అయితే చేసుకోవచ్చు. అందులో ఉన్నటువంటి యానిమేషన్, కుక్కలు కావచ్చు, మనుషులు, బొమ్మలు అందులో ఉన్నట్టువే కావాలంటే మీరు ఇలా తీసుకొని అక్కడ ఉన్నటువంటి కొన్ని సిచ్యువేషన్కి తగినట్లు మీరు ప్రాంప్ట్ అయితే ఇస్తే ఈ విధంగా మరి ఇంకొకటి అయితే మీకు జనరేట్ చేసి పెడుతుంది అనమాట. చూసారు, అక్కడ ఉన్నటువంటి కుక్కని, అక్కడ ఉన్నటువంటి కిచెన్ని అయితే పెట్టాను అనమాట. అది వంట చేసి మీరు ఏమైనా పెట్టండి, అది వంట చేయడము, లేకపోతే స్టవ్ ఆఫ్ చేయడము, లేకంటే గ్యాస్ ఆఫ్ చేయడము, లేకపోతే ఇంకొకటి వాటర్ మీరేం చెప్తే అది మాత్రం మీకు, అంటే ఇంగ్లీష్లో మాత్రమే ప్రాంప్ట్ ఇవ్వాలి. వేరే ఏ లాంగ్వేజ్లో ఇచ్చినా అది తీసుకోదనమాట. ఇంగ్లీష్లో ఇస్తే మాత్రం పర్ఫెక్ట్గా మీకు ఇస్తుంది. మీకు తెలియకపోతే కొన్ని సైట్లు అయితే ఉన్నాయి, అందులో నుంచి మీరు కాపీ చేసుకొని ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు తెలుగులో చెప్పిన దాన్ని మీరైతే దాన్ని ఇక్కడ ఫేస్ చేయొచ్చు అన్నమాట.
ఫ్రెండ్స్, ఇంకో విషయం, ఒక వీడియో పైన ఇంకో వీడియో అయితే మీరు అటాచ్ చేయాలనుకుంటే దానికి ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట. ఇక్కడ కింద చూస్తున్నారు కదా, మీరు కనిపిస్తూ ఉంది మీకు, ఈ చివర మూలనైతే ఓవర్లీనెస్ ఒకటి ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఇలా మనకి ఏ వీడియో కావాలన్నా తీసుకోవచ్చు. దానిపైన ఇలా మనం చేత్తో ఇలా ట్రాక్ చేస్తే చిన్నగా పెద్దగా మనం ఎంత సైజులో కావాలన్నా అంత సైజులో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వీడియో పైన వీడియో అయితే వస్తుందన్నమాట. అది మన అడ్జస్ట్మెంట్ అనేది దానికి కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్రీన్ మ్యాట్కి బ్యాక్గ్రౌండ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్లో ఏ ఇమేజ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అది ఎలా వస్తుంది, మనకు ఏ సైజులో కావాలో దాన్ని ఇలా ట్రాక్ చేసుకోండి. ఇలా మనకు కావాల్సిన సైజ్ సెట్ చేసుకోండి. అప్పుడు దానిపైన రావాల్సినటువంటి గ్రీన్ మ్యాట్ వీడియో ఏది ఉందో, గ్రీన్ మ్యాట్ ఉన్నా లేకపోయినా అది మీది ఇష్టం. గ్రీన్ మ్యాట్ ఉంటే కొంచెం నీట్గా వస్తుంది, లేకపోతే కొంచెం డల్గా వస్తుంది అనమాట. దాన్ని అలా ఈ కొనలో ఉన్నటువంటి అప్పుడే చూపించిన విధంగా అంత ఆప్షన్ని తీసుకోండి, దానిపైన పెట్టుకోండి అనమాట. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నాం కదా కీ, ఈ క్రోమ్ కీ ద్వారా అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు అది గ్రీన్ మ్యాట్ కాదు, ఇంతకుముందు గ్రీన్ మ్యాట్ అయితే యాడ్ చేసినటువంటి వీడియో అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత అయితే మీకు కావాల్సినటువంటి క్వాలిటీని అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీకు 4K కూడా ఉందండి ఇక్కడ, మీరు 4Kలో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎంత కావాలో అంత సైజ్ పెట్టేసి మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి, చిన్న వీడియో కాబట్టి ఫట్ అని ఎక్స్పోర్ట్ అయింది. కొంచెం పెద్ద కూడా చూడండి, ఈ విధంగా డైరెక్ట్గా మీరు యూట్యూబ్ కూడా అప్లోడ్ చేసుకునేయచ్చు. మీరు తీసినటువంటిది అది రీల్స్ కావచ్చు, మీరు పెద్ద వీడియో కావచ్చు, డైరెక్ట్ ఇలా యూట్యూబ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మీరు యూట్యూబ్లో అలాగే అప్లోడ్ చేసేయచ్చు అనమాట. మీరు వద్దనుకుంటే ఇలా వచ్చి మనం ఆల్బమ్లోకి వచ్చి మీరు చేసినటువంటి వీడియోని తీసుకొని తర్వాత కూడా చూడండి డౌన్లోడ్ అయింది. నేనైతే హెచ్డికే డౌన్లోడ్ చేశాను. ఎంత క్వాలిటీ వచ్చిందో చూడండి ఒక్కసారి. ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి మీరు ఎవరైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇలా ఈజీగా అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది మనకు చాలా వరకు అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట ఇందులో. ఎందుకంటే ఏ కాపీ రైట్స్ ఏది రావు, అందులో ఉన్న మ్యూజిక్ అన్ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.